అందరికీ జైబీ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలు నా మేనమామలు అని చెప్పేసి ఎస్సీలకి కేవలం విద్యకు సంబంధించినటువంటి పథకాలని, ఆ అవకాశాలని ఎలా దూరం చేశాడనేది మీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీదుగా గత ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్య పేరు మీదుగా దాదాపుగా మరి 3,000 పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు చదువుకునేలాగా అవకాశం కల్పిస్తే, మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల వరకు ఆ పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి 4 సంవత్సరాల తర్వాత ఆ పథకం బాబాసాహెబ్ పేరు మార్చేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకొని, అది కేవలం ప్రపంచంలో అత్యున్నతమైన 50 యూనివర్సిటీల్లో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకు మాత్రం అవకాశం అని చెప్పి ఈ విధంగా ఈ లాస్ట్ సంవత్సరంలో కేవలం 12 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రం అవకాశం కల్పించాడు. ఈ విధంగా విదేశీ విద్య చదువుకోవాల్సిన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తీవ్ర నష్టాన్ని చేశాడు. అదేవిధంగా గత ప్రభుత్వాలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే పథకాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ స్కూల్లో మరి పిల్లలు చదువుకునే అవకాశం, పూర్తిగా మరి ప్రభుత్వాలే ఆ ఫీజులు చెల్లించే ఒక పథకం, చాలా మంచి పథకం. దాన్ని మరి పూర్తిగా నిర్వీర్యం చేసేస్తే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో సీఓట్లు పెట్టినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో తిట్టినా కానీ ఇప్పటి వరకు కూడా గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితి. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివిస్తున్నారో వాళ్ళు ఫీజులు కట్టలేక అక్కడి నుంచి తీసుకురాలేక అనేక ఇబ్బందులకు గురైపోయి వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. అంతేకాదు, ప్రతి ఒక్కరికి నేను అమ్మఒడి ఇస్తున్నానన్న ఒక షాపు చూపించి ఫీజు రియంబర్స్మెంట్ దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు అడిగినా ఏం చెప్పినా కానీ అమ్మఒడి ఇస్తున్నా కానీ అంటున్నాడు. ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి ఇస్తున్నారు. ఆ తర్వాత లేకపోవటం వల్ల ఉన్నతమైన చదువులు మన పిల్లలు చదవలేకపోతున్నారు. ఈ విధంగా మన పిల్లలకి విద్యను దూరం చేస్తున్నాడు. అంతేకాదు, సర్క్యులర్ 172 తీసుకొచ్చి ప్రాథమిక విద్య ఏదైతే ఉందో దాన్ని మన పల్లెల్లో లేకుండా మన పేద ప్రజలకు అందుకోకుండా దూరం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, జీవో నెంబర్ 77 ద్వారా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నతమైన చదువులకి పూర్తిగా దూరం అయ్యే పరిస్థితి. డిగ్రీ కానివ్వండి, పీజీ కానివ్వండి, ఆ పై చదువులు ఏవైతే ఉన్నాయో నాణ్యమైన ఉన్నతమైన చదువులు వాటిని చదువుకునే అవకాశం లేకుండా పూర్తిగా ఈ ప్రజల్నే టార్గెట్ చేస్తూ ఈ ప్రజలు చదువుకోకూడదని జగన్మోహన్ రెడ్డి గారు పాలన సాగుతుంది. అంతేకాదు, ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్నం భోజన పథకం, అది ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్లో మధ్యాహ్న భోజన పథకం ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా చదువుకుంటారు, వాళ్ళే తింటారు. వాళ్ళకి ఆ అవకాశం కూడా లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు, ఇంటర్మీడియట్ కళాశాలలో కొత్తగా అధ్యాపకులు భర్తీ లేదు. దానివల్ల సరైన వసతులు లేక చాలామంది నాణ్యమైన చదువుకి దూరం అయిపోతున్నారు. అంతేకాదు, ఈ దేశ చరిత్రలో మరి ఏ రాజకీయ నాయుడు చేయనటువంటి సాహసం, మరి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పుకుని మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా రాబోతున్న 17 మెడికల్ కాలేజీల్లో మరి పూర్తిగా రిజర్వేషన్ని కోత విధించేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్లు అవ్వకూడదు, వాళ్ళు పెద్ద చదువులు చదువుకోకూడదు, వారు విదేశాలకు వెళ్ళి చదువుకోకూడదని ఒక కక్షపూరిత రాజకీయంతో, ఒక కక్షపూరిత మనస్తత్వంతో ఈ ప్రజల్ని మరింత దిగజారే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగుతుందని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఏపీ స్టడీ సర్కిల్ ఎప్పటి నుంచో ఉండేది, దాన్ని అంబేద్కర్ స్టడీ సర్కిల్ పేరు మీద తీసుకొచ్చారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ పేరు మీదుగా ఈ రాష్ట్రంలో అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎంతోమంది లేని పిల్లలు, ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించారు. అలాంటి స్టడీ సర్కిల్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దీనివల్ల ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బుక్ బ్యాంక్ స్కీమ్ అనేది ఒకటి ఉండేది. అంటే ఆ పిల్లలు సీఏస్ కానీ ఏమైనా క్వాలిఫికేషన్ ఉన్న విద్య చదువుకోవాలంటే వాళ్ళకి ఫ్రీగా గవర్నమెంట్ బుక్స్ అందించేది.
ఆ బుక్స్ కొనడానికి కూడా లేక పిల్లలు అనేకమైన ఇబ్బందులకి స్పెషలిస్ట్ కోర్సులు ఏవైతే ఉన్నాయో అవి చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి అవకాశం ఉన్న ఈ మంచి సదుపాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖంగా ఆలోచించి దీన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకు దూరం చేస్తూ, నాణ్యమైన విద్యకు దూరం చేస్తూ, విదేశీ విద్యకు దూరం చేస్తూ, ఉన్నతమైన విద్యకు దూరం చేస్తూ అనేక ఇబ్బందులు గురి చేసి ఈరోజు కళ్ళపుల్లి కబుర్లు చెప్తూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి మళ్ళీ ఓట్లు అడిగి మనల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువత అంతా కూడా తెలుసుకొని రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పాలని సమతా సైనికులు ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా విజ్ఞప్తి చేస్తుంది. జై భీమ్.